శతాబ్దాలుగా ప్రపంచం ఎదురు చూసింది. చక్రవర్తులు పరిపాలించారు, పేదలు మరచిపోయారు, ప్రవక్తలు మాటలెన్నో చెప్పారు. కాని ఆ స్వరం నిశ్శబ్దంలో కలిసిపోయింది. 400 సంవత్సరాలు ఆకాశం మౌనంగా ఉంది. కాని ఆశ మిగిలింది. లేఖనాల ప్రకారం ఒక కన్యక గర్భం ధరించి ఒక బాలుడిని కంటుంది. అతడు శాంతి అధిపతి అని పిలువబడతాడు అని వ్రాయబడి ఉంది. కాలం గడిచినా దేవుని వాక్యం నిలిచి ఉంది. నజరెతులో మరియ అనే ఒక సాధారణ యువతి ఉండేది. ఆమె రాణి కాదు, ధనవంతురాలు కాదు. అయినా దేవుడు ఆమెను ప్రపంచ రక్షకుడిని లోకంలోకి తెచ్చేందుకు ఎన్నుకున్నాడు. యోసేపు ఓ నిజాయితీగల మనిషి. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ అర్థం కాని ప్రశ్నల మధ్య ఆయన నిలిచాడు. అతని నిశ్శబ్దం విశ్వాసానికి ప్రతీక. అతను నమ్మాడు. కైసరు ప్రజలందరూ వారి స్వస్థలంలో నమోదు చేయాలని ఆదేశించడంతో వారు నజరేతు నుండి బెత్లెహేముకు ప్రయాణం ప్రారంభించారు. బెత్లెహేము చేరేసరికి ప్రతి ఇల్లు అతిథులతో నిండిపోయింది. ఎక్కడా బస చేయడానికి చోటు లేదు. అయినప్పటికీ ఆ పవిత్ర రాత్రి సర్వాధిపతి మరియు లోకరక్షకుడు పేదరికంలో జన్మించారు. పశువుల పాకలో ఆయన జన్మించడం ఒక వినయపూర్వకమైన ఆరంభం. బెత్లెహేము వెలుపల గొర్రెల కాపరులు రాత్రిపూట కావలి కాస్తున్నారు. దేవుడు వారికి ఒక దర్శనము అనుగ్రహించాడు. ఆకాశము తెరవబడగా దేవదూతలు గానం చేశారు. వారు లోకరక్షకుని దర్శించుటకు ఆ ప్రదేశమునకు వెళ్లారు. తూర్పు దేశపు జ్ఞానులు యేసు పుట్టుకను ఒక ప్రత్యేక నక్షత్రం ద్వారా గుర్తించి బంగారం, సాంబ్రాణి, భోళెం రత్నాలతో ఆయనను దర్శించడానికి ప్రయాణమయ్యారు. ప్రపంచం చీకటిలో ఉన్న ఆ రోజు నుండి వెలుగు ప్రకాశించింది. ఈ జననం ద్వారా దేవుడు నరకం నుండి లోకాన్ని రక్షించడానికి ఒక దారి సిద్ధపరిచాడు. ప్రేమ మానవ రూపంలో వచ్చింది. యేసు అంటే ప్రేమ, వెలుగు, విమోచన.